श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वती नमः ఉత్తరా వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 113వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 114వ అధ్యాయం చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణజయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. युधिष्ठिर उवाच विद्यान्मूर्ख प्रगल्भेन मृदु तीक्ष्णेन भारत आकृष्यमानः सदसि कथं कुर्यादरिन्दमा. విద్వాంసుడై ఉంటాడు వాడు, కానీ పరమ మూర్ఖుడై ఉంటాడు. అటువంటి వాడు సభలో ఎప్పుడైనా సూది గుచ్చినట్టు ఉండే మాటలతోటి కనుక నిందిస్తే పండితుడైన వాడు ఏం చేయాలి? అలానే కపటంగా మెత్తని మాటలతో, మెత్తగానే ఉన్నట్టు ఉంటాయి కానీ కపటంగా ఉంటాయి, అటువంటి మాటలతో నిందిస్తే ఏం చేయాలి? భీష్మ ఉవాచ శ్రూయతాం పృథివీపాల యథైషోర్ధోను గీయతే సదా సుచేతా సహతే నరస్యేహాల్పమేధస. ఈ విషయంలో ఎప్పుడూ చెప్తుండే విషయాన్నే చెప్తాను విను. మంచి మనసు గలవాడు ఎప్పుడు కూడాను ఈ లోకంలో మూర్ఖుడి మాటల్ని సహిస్తూనే ఉండాలి. ఆరుష్యం కృష్య మానస్య సుకృతం నామ విందతి దుష్కృతం చాత్మనో మర్షి ఋషచ్చేవ ఆపమార్ష్టి వై. నిందించిన వాడిని మనం గనక మళ్ళీ ప్రతినింద చేయకుండా ఉంటే వాడికి ఏదన్నా సుకృతం ఉంటే ఈయనకు వస్తుంది. ఎవరికి? నిందించబడేవాడికి. ఈయనకి ఏదన్నా పాపం ఉంటే వాడికి వెళ్ళిపోతుంది. టిట్టిబంతోపక్షేత వాచమానమి బాత్రం లోక విద్వేషమాపన్న నిశ్చులం ప్రతిపద్యతే. అటువంటి వాడు ఆ నిందించడం కూడా గావు కేకలు పెడుతూ నిందిస్తూ ఉంటాడు. టిట్టిభుడు అంటారు అటువంటి వాడిని. లోకులందరూ కూడా అతన్ని ద్వేషిస్తూ ఉంటారు. అతను చేసిన పనులన్నీ కూడా నిరర్ధకం అవుతాయి. ఇది సంశ్లాఘతే నిత్యం తేన పాపేన కర్మణ ఐదముక్తో మయా కస్య సమ్మతో జన సంసది సతత్ర పీడిత శుష్క మృతకల్పోవతిష్టతే శ్లాఘన్న శ్లాఘనీయేన కర్మణ నిరపత్రప. వాడు పైగా చాటుకుంటూ ఉంటాట, బాగా గౌరవం పొందిన వ్యక్తిని నేను బాగా తిట్టొచ్చాను, వాడు నలుగురిలో సిగ్గుపడిపోయాడు, తల వంచుకున్నాడు, ఇటువంటి మాటలు మాట్లాడుతూ వాడు పైగా చచ్చిన వాళ్ళ ఉండిపోయాడు నా తిట్లకి వాడు అని పొగుడుకుంటూ ఉంటాడు. ఉపేక్షితవ్యో యత్నేన తాదృశ పురుషాదమ యజ్జద్భ్రూయాదల్పమతి తత్ సహేద్భుత. అటువంటి నరాధముణ్ణి ఎప్పుడు కూడా ఉపేక్షించాలి, అంటే పట్టించుకోకూడదు. వాడు ఏం వాగినా కూడా పండితుడైనవాడు సహించాలి. ప్రాకృతో హి ప్రశంసన్వా నిందన్వా కింకరిష్యతి వనేకాకైవా బుద్ధి వాసమానో నిరర్ధకం. అడవిలో కాకి అరిచినట్టుగా నిరర్ధకంగా అరిచే ఆ మూర్ఖుడు వాడు ఒకవేళ ఎవరినన్నా ప్రశంసించినా కూడా అది వేస్టే. యది వాగ్భి ప్రయోగ స్యాత్ ప్రయాగే పాపకర్మణ వాగేన వార్ధో భవేత్ తస్య నక్వే వార్ధో జిగాంసతః. మనం గనక ఒకవేళ మంచివాడు పండితుడైన వాడు అటువంటి మూర్ఖుడు మాట్లాడే తిట్లకి మళ్ళీ ప్రతిగా తిట్టాడు అనుకో, చివరికి కలహమే మిగిలేది, దానిలో ప్రయోజనం ఏమీ ఉండదు. నిషేకం విపరీతం సహ ఆచస్తే వృత్త చేస్త మయూరైవ కౌపీనం నృత్యం సందర్శయన్నివా. ఒకవేళ అలా మాట్లాడినా కూడాను నెమలి ఏ విధంగా అయితే
కమ్మగా నృత్యాన్ని ప్రదర్శించి చివరికి పృష్ఠాన్ని చూపిస్తుంది అది. అలానే వాడు ఒకవేళ ఆ మూర్ఖుడు ఎవరినన్నా పొగిడినా కూడా తనలో ఉన్న దోషాలని ప్రకటిస్తాడు. తర్వాత యశావాచ్యన లోకేస్తే నా కార్యం చాపి కంచరాం వాచంతేన నా సంధజ్జా శుచి సంక్లిష్టకర్మణ. ఈ లోకంలో అనకూడనిదంటూ ఏది ఉండదు. వాడి నోటి వెంట అనకూడని మాట అంటూ ఏది ఉండదు, అన్నీ అంటాడు వాడు. చేయకూడని పనులంటూ ఏమీ ఉండవు. అటువంటి వాడితోటి పరిశుద్ధుడైన వాడు మాట్లాడనే కూడదు. ప్రత్యక్షం గుణవాదీయ పరోక్షే చాపి నిందక సమానవ స్వవల్లోకే నష్టలోకపరా. పరలోకంలో కూడా మనం చూస్తాం కదా, అశుద్ధం మీద రాయేస్తే మన ముఖం మీదనే చిందుతుంది అని ఒక సామెత కదా, అదే చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఈ లోకంలో కొంతమంది ఏం చేస్తారంటే ఎదురుగా ఉన్నప్పుడు బాగా పొగుడుతారు, చాటుగా ఉండి తిడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కుక్కతో సమానం. వాడు ఇహలోకానికి పనికిరాడు, పరలోకానికి పనికిరాడు. తాదృగ్జన సతస్యాపి యద్దదాతి జుహోతి జహ. వ్యాసుడు ఎవరిని వదలడు, చూసారా? పరోక్షేణాపవాదీయ తం నాశయతి తక్షణాత్. పరోక్షంలో అంటే వాడు ప్రత్యక్షంలో పొడుగుతాడు, పరోక్షంలో ఇతరులను నిందించే అటువంటి వాడు ఎంతమందికి దానాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా అది వాడి నాశనానికే. వాడికి ఏ ప్రయోజనం లేదు దానివల్ల. తస్మాత్ ప్రాజ్ఞో నరః సజ్జః తాదృశం పాపచేతసం వర్జయేత్ సాధుభిర్వర్జ్యం సారమేయామిషం యథా. అందువల్ల సాధువులు ఏ విధంగా అయితే కుక్క ముట్టిన మాంసాన్ని వదిలేస్తారు, ఆ విధంగా ప్రాజ్ఞుడైన వాడు అటువంటి పాపచిత్తుణ్ణి వెంటనే విడిచిపెట్టాలి. పరివాదం బ్రువాడో హి దురాత్మా వై మహాజనే ప్రకాశయతి దోషాంశు సర్ప ఫణం వివోచ్రితం. మహాజనుల యందు గొప్పవాళ్ల యందు దోషాలని వెతికే దురాత్ముడు పడగెత్తిన పాముల తన దోషాలను మాత్రమే వెల్లడిస్తాడు. వాడు తం స్వకర్మాణి కుర్వాణం ప్రతికర్తం ఇచ్చతి భస్మకుడా ఇవా బుద్ధి కరోరసి సజ్జతి. పరనిందలు స్వీయ కార్యాలుగా చేస్తూ ఉండేవాడికి వాడు బదులు చేయాలని చేస్తూ ఉండేవాడికి బదులు చేయాలని కోరుకునేవాడు బూడిద కుప్పలోని ధూళిలో పడి ఉండే తెలివి తక్కువ గాడిద వంటి వాడు. ఇందాక మనం చెప్పుకున్నది అశుద్ధం మీద రాయిలాంటి. మనుష్యశేలా వృకమ ప్రశాంతం జనాపవాదే సతతం నివిష్టం మాతంగమున్మత్తం ఇవోన్నదంతం చేతం శానమ వివాతి రౌద్రం. ఎల్లప్పుడూ జనుల యొక్క అపవాదాల ఎందే మునిగి తేలే వ్యక్తి మానవ శరీరం అనే ఇంట్లో నివసించే తోడేలు, అంటే మనుష్య రూపంలో ఉన్న తోడేలు. వాడు పిచ్చి పట్టిన ఏనుగులాగా అరుస్తూ ఉండే వాడిని అతిరౌద్రంగా ఉండే కుక్కలాగా వదిలిపెట్టాలి, త్యజించాలి. అధీరజుష్టే పరివర్తమానం దమాదపేతం వినయాచ్చ పాపం హరివ్రతం నిత్యమభూతి కామం దిగస్తతం పాపమతి మనుష్యం. మూర్ఖులు అవలంబించే మార్గంలో చరించేవాడు, ఇంద్రియ నిగ్రహం వినయం లేనివాడు, శత్రుత్వమే వ్రతంగా చేపట్టినవాడు, నిత్యం ఇతరుల కించదనాన్నే కోరుకునేవాడు అయిన ఆ పాపాత్ముడికి పాపబుద్ధికి చీత్కారమే కలుగుతుంది. ఎక్కడికి పోయినా అయిపోయింది. 2 శ్లోకాలే. ప్రత్యుచ్యమానస్త్వభిభూయేభి నిశామ్యమా భూస్త్వమధార్త రూప ఉచ్చస్వ నీచేన హి సంప్రయోగం విగర్హయంతి స్థిర బుద్ధయో యే. నీచుల చేత పరాభవింపబడి వారికి తిరిగి సమాధానం చెప్పాలి అనుకునే వాళ్ళని శాంతింపజేసి వారితో మీరు బాధపడకండి, గొప్పవారు నీచునితో సమానమైతే స్థిరబుద్ధులు అతన్ని నిందిస్తారు అని చెప్పాలి. క్రుద్ధో దశార్థేన హి తాడయేద్వా సపాంశుభిర్వా
వికిరేత్తుషైర్వా వివృత్య దంతాంశ విభేషయేద్వా సిద్ధం హి మూఢే కుపితే నృశంసే. క్రూరుడైన మూఢుడికి కోపం వస్తే వాడు 5 వేళ్లు అంటించగలడు, లేదా దుమ్ము గాని పొట్టు గాని మీద చల్లగలడు, లేదా పళ్ళన్నీ బయటపెట్టి భయపెట్టను గలడు. అతడు దేనికైనా సిద్ధంగా ఉంటాడు. వికర్షణాం పరమ దురాత్మనాకృతాం సహేతుయ సంసతి దుర్జనాన్నర పఠేతి దంచాపి నిదర్శనం సదా నవాంగ్మయం సలభతి కించిద ప్రియం. ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన ఈ వృత్తాంతాన్ని చదివినవాడు లేదా విన్నవాడు సభలో కూడా పరమ దుర్మాత్ముడు ఏదన్నా నిందను చేసిన సహించి తీరుతాడు. అప్రియాన్ని పొందడు వాడు, ఏమాత్రం దానికి అసంతోషాన్ని పొందడు, అంటే అప్రియాన్ని పొందడు. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని రాజధర్మానుశాసన పర్వని టిటిభగం నామ 14,000 ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 114వ అధ్యాయం. రేపు మనం 115వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.